రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగవంతం కానుంది. సర్ నిర్వహణకు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. 2025లోని తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3.36 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నోటిఫికేషన్ రాగానే బూత్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళ ఇళ్లకు వెళ్లి వెరిఫై చేయనున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ జాబితా శుద్ధి ప్రక్రియ వేగవంతమైంది. ఫస్ట్ ఫేజ్ లో బీహార్, అసోం రాష్ట్రాల్లో పూర్తయింది. సెకండ్ ఫేజ్ లో మరో 12 రాష్ట్రాల్లో మొదలైన ఈ ప్రాసెస్ ముగింపు దశకు చేరింది. మిగిలిన 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టడం కోసం ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లలో సంబంధిత రాష్ట్రాల సీఈఓలు తలమునకలై ఉన్నారు. కాగా తెలంగాణలో సైతం గడిచిన నెల రోజుల నుంచి ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ ర్యాండమ్ గా కొనసాగుతోంది. ఇక నోటిఫికేషన్ వెలువడటమే తర్వాయి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా సర్ముమ్మరం కానుంది. 2025లోని తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3.36 కోట్ల మంది ఓటర్లను వాళ్ళ ఇళ్లకు వెళ్లి బూత్ లెవెల్ ఆఫీసర్లు వెరిఫై చేయనున్నారు. ఎస్ఐఆర్ పై ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో సీఈఓ సిబ్బంది ప్రాథమిక కసరత్తు మొదలైంది. 2002 సర్ ద్వారా సేకరించిన జాబితా, 2025 విడుదల చేసిన ఫైనల్ రోల్ లిస్టుల్ని ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలను పోలింగ్ స్టేషన్ల ఆధారంగా మ్యాచింగ్ చేస్తున్నారు. ఈ 2 జాబితాలతో వెరిఫై అయిన వాళ్లు, కాని వాళ్ల సమాచారంతో మ్యాపింగ్ ప్రక్రియను డిజిటలైజ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలాగూ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ జరగనుంది. ప్రీసర్ కసరత్తులో భాగంగా జరుగుతున్న ఈ ఫీల్డ్ సర్వే వివరాలు వచ్చే నెల 3వ వారం నుంచి మొదలయ్యే అసలు ప్రక్రియకు దోహదపడనుంది. నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎన్యూమరేటర్ ఫామ్ల ముద్రణ, బీఎల్ఓలకు కిట్ల తయారీ పూర్తవుతుంది. ఎస్ఐఆర్ పై ప్రకటన వెలువడగానే ఢిల్లీ నిర్వాచన సదన్ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా ఒక వారమంతా బీఎల్ఓలకు ఫైనల్ ట్రైనింగ్ ఉంటుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త గైడ్లైన్స్ మీద సీఈఓ అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనింగ్ ఇప్పటికే పూర్తయింది. 2వ వారమంతా ఎన్యూమరేటర్ ఫామ్లను జిల్లా కేంద్రాలు మొదలు మండలాలు, గ్రామ స్థాయి వరకు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు స్థాయి వరకు పంపిణీ చేసే ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత జిల్లా ఎన్నికల అధికారుల సూచనలు, వర్క్ డివిజన్ ప్రకారం సర్ఫీల్డ్ వెరిఫికేషన్ మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ పూర్తయి తుది జాబితా వెలువడడానికి 4 నెలలు పట్టే అవకాశం ఉందని సీఈఓ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ముందు ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలోని 350 మంది ఓటర్ల వివరాల్ని బూత్ లెవెల్ ఆఫీసర్లు నమోదు చేస్తారు. ప్రతి 10 మంది బీఎల్ఓలకు ఒక సూపర్వైజర్ ఉంటారు. రోజు సేకరించిన ఇన్ఫర్మేషన్ను ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలోకి అప్లోడ్ చేస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా, ఈఆర్ఓగా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. బీఎల్ఓలకు అవసరమైతే ఒక అసిస్టెంట్ను కూడా సీఈఓ ఆఫీస్ అపాయింట్ చేయనుంది. రాష్ట్రంలోని మొత్తం 37,000 పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు, మరో 15,000 మంది అసిస్టెంట్ బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఇలా దాదాపు 60,000 మంది సిబ్బంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ లో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు వివరాలు సేకరించిన తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, కొత్తగా నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్ మిస్ మ్యాచ్ లాంటివి ఉన్నా వాళ్ల ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాల్ని తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువు ఉంటుంది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిష్కరించిన తర్వాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా ఓటర్ జాబితా శుద్ధీకరణ పూర్తి చేయనున్నారు.